ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. హిందూ మతంలో పౌర్ణమి తిథి చాలా ముఖ్యమైనది. ఈరోజు పూజలు దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయని నమ్ముతారు. సనాతన ధర్మంలో ఏకాదశి తిథి పౌర్ణమి తిథికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండడం, లక్ష్మీదేవిని పూజించడం, విష్ణువును ఆరాధించడం ద్వారా డబ్బు సంపదకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వైశాఖ పౌర్ణమి రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, వైశాఖ పౌర్ణమి విశిష్టత ఏంటి, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో మే 23వ తేదీ గురువారం రోజు వైశాఖ పౌర్ణమి వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ పౌర్ణమి తిథి మే 22 సాయంత్రం 6:47 ప్రారంభమై మే 23వ తేదీ సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఉదయ తిథి కారణంగా మే 23న వైశాఖ పౌర్ణమి జరుపుకుంటారు. వైశాఖ పౌర్ణమి రోజు చేసే కొన్ని ముఖ్యమైన పనులు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని, శాంతిని కలిగిస్తాయి. వైశాఖ పౌర్ణమి ఆచారాలు. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం మరియు పుణ్యకార్యాలు చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి నదీ స్నానం ఆచరించాలి. వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజున గంగా స్నానం ఎంతో పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి రోజున గంగా నదిలో స్నానం చేస్తే సకల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత సూర్య మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఈరోజు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెప్తారు. శ్రీ మహావిష్ణువును పూజించేందుకు పూజ గదిని సిద్ధం చేసుకోవాలి. పూజ గదిని పూలతోనూ మామిడి తోరణాలతోనూ అలంకరించుకోవాలి. శ్రీ మహావిష్ణువు దగ్గర నువ్వుల నూనె దీపాలను వెలిగించి నువ్వులను కూడా నైవేద్యంగా పెట్టాలి. అలాగే వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా సమర్పించండి. ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. వైశాఖ పౌర్ణమి రోజు సత్యనారాయణ పూజ చేయడం వల్ల విష్ణువు అవతారమైన నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఇది జీవితంలో ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. భక్తులు ఈ రోజున ఉపవాసాన్ని పాటిస్తారు. పూజానంతరం బ్రాహ్మణుడికి నీటితో నింపిన కుండను దానం చేయాలి. కొందరు వైశాఖ పౌర్ణమి రోజు పంచదార, నువ్వులు దానం చేసి పాపాలను పోగొట్టుకుంటారు. ఎండ ఎక్కువగా ఉండే ఈ సమయంలో దద్దోజనం, గొడుగు, ఉదకుంభం అంటే నీటితో నిండిన కుండను ఇలాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున మన ఇష్టదైవాన్ని మనసారా కొలుచుకొని మన కోరికలను, కష్టాలను చెప్పుకుంటే అనుగ్రహం దక్కుతుంది. వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యత. ప్రతి నెల శుక్లపక్షంలోని 15వ రోజు పౌర్ణమి వస్తుంది. వైశాఖ మాసం చాలా పవిత్రమైనది కాబట్టి వైశాఖ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది మరియు గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వైశాఖ పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడం వల్ల అదృష్టం మరియు ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణువు అనుగ్రహం పొందడానికి సత్యనారాయణ పూజను నిర్వహిస్తారు. అదనంగా భక్తులు ఈరోజు ధర్మరాజును కూడా పూజిస్తారు. ఈ రోజున ధర్మరాజును ఆరాధించడం వల్ల అకాల మరణ భయం పోతుందని నమ్ముతారు. గౌతమ బుద్ధుని జన్మదినోత్సవంగా కూడా ఈ రోజున జరుపుకుంటారు. వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు బుద్ధునికి మహాప్రీతికరమైన రోజు. ఆయన జననం, బుద్ధుడిగా మారడం, నిర్యాణం చెందడం 3 కూడా ఈ పౌర్ణమి రోజే జరుగుతాయి. అందుకే బుద్ధులకు, ఆయన్ను ఆరాధించే సకల జీవులకు ఈ రోజు పరమ పవిత్రమైన రోజు. శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడైన సుధాముడు తనను కలవడానికి ద్వారకా చేరుకున్నప్పుడు శ్రీకృష్ణుడు సుధాముడికి సత్య వినాయక పూర్ణిమ వ్రతం లేదా వైశాఖ పూర్ణిమ వ్రతం యొక్క నియమాలను, పూజా విధానం చెప్పాడని నమ్ముతారు. ఈ పౌర్ణమి విష్ణు భక్తులకు పరమ పవిత్రం. విష్ణుమూర్తి 2వ అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించడం అందుకు కారణం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే సమయంలో కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అందులో శ్రీకాకుళానికి సమీపంగా ఉన్న శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది. ఈ గుడికి 1500 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది.
వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైన ఆళ్వారులో ముఖ్యమైన నమ్మాళ్వార్ జన్మించాడని చెప్తారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకం. శివుని రూపమైన శబరేశ్వరుడు అవతరించింది ఈరోజు. 8 పాదాలతో రెక్కలతో సింహపు దేహంతో ఉన్న అవతారం ఇది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామి తలపడి తన్ను బలహీనపరిచి శాంతింపజేయడానికి శబరేశ్వరుడు అవతారం ధరించారు. కాబట్టి శైవారాధకులకు ఈరోజు విశిష్టమైన రోజు. సాధారణంగా ప్రతి సంవత్సరానికి 12 పౌర్ణమి రోజులు ఉంటాయి. వాటిలో ప్రతి పౌర్ణమి ప్రాముఖ్యతను కలిగి ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణిమ సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలలో ఒకటి. ఇది సంవత్సరంలో 2వ పౌర్ణిమ మరియు నరసింహ జయంతి తర్వాత వస్తుంది. శాస్త్రాల్లో పౌర్ణమి స్నానం, దాన ధర్మాలు చాలా విశిష్టమైనవిగా పరిగణించబడ్డాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజు కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేస్తే సాంప్రదాయం ఉంది. ఈ వస్తువులు దానం చేయడం వల్ల విజయం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన సుదాముడును వైశాఖ పౌర్ణమి రోజు ఉపవాసం పాటించమని, తద్వారా మంచి సంపద మరియు జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని చెప్పాడని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున 11 పసుపు కొమ్ములను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించండి. మరుసటి రోజును వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి సురక్షితంగా ఉంచండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల డబ్బు కొరత ఉండదు. ఈ రోజున చీపురు దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. శక్తి యంత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా ఈరోజు ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయని చెప్తారు. ఈ రోజున బుద్ధుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. కష్టపడి పనిచేసిన విజయం లభించకపోతే ఈ రోజు నల్ల దువ్వులు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుడిని పూజించడం వల్ల చంద్రదోషం నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఈరోజు చంద్రుడికి పాలు నైవేద్యంగా పెట్టి చంద్రకిరణాలు శరీరంపై పడేలా కూర్చుని లలితా సహస్రనామం 9 సార్లు పారాయణ చేస్తే ఆ తర్వాత పాలను ఇంటిల్లపాది స్వీకరించాలి. ఇలా చేస్తే ఏ కోరికలైనా కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఎంతటి అనారోగ్య సమస్యలైనా సరే తొలగిపోతాయి. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.